మీరు డైరెక్ట్ చేసిన ఒక పాన్ ఇండియా సినిమా ఒక బిగ్ స్టార్‌తో రిలీజ్ దగ్గర పడే కొంది టెన్షన్ ఏమన్నా ఉందా మీలో? టెన్షన్ లేదండి. వర్క్స్ అన్నీ ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. హ్మ్. అందుకని ఆ చిన్న ప్రెషర్ ఉంది. అన్ని టైంకెళ్ళాలని అంతే. హ్మ్. ఇంకా మిగిలినయన్నీ ఇట్స్ గోయింగ్ ఆన్. ఎందుకంటే సినిమా తీసేసాము. సినిమా చూసేసాము. నెక్స్ట్ దీని రిజల్ట్ ఆల్రెడీ హీరో గారు చాలా హ్యాపీగా ఉన్నారు. అల్టిమేట్‌గా నేను ఎవరు కి నచ్చితే ఎవరు నన్ను తీసుకొని ఇతను ఇతనితో సినిమా చేస్తానన్నాడో ఆ వ్యక్తి నచ్చితే చాలనుకున్నాను. ఆ హ్మ్. వ్యక్తికి నచ్చేలా తీశాను. అది ఇప్పుడు జనం ముందుకు రాబోతుంది. అంటే మొన్న రీసెంట్‌గా స్టేజ్ మీద బాగా ఎమోషన్ అయ్యారు గదా! అవును. సో, అందుకే ఆ టెన్షన్ ఏమన్నా ఉందా అని అడిగింది గూడా రీజన్ అదే. టెన్షన్ అంటే ఏం లేదు. అదే ఇది ఏంటంటే తెలియని ఒక బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఆ స్ట్రెస్ ఉంటది కదా! అవన్నీ కలిపి మళ్ళీ ఆ ఫంక్షను అప్పటికప్పుడు అనుకుని ఆ స్టేజ్‌లో అంత బాగా చేయడం. ఈ సినిమాకి చాలా మిరాకిల్స్ జరిగినాయన్నమాట. అవన్నీ గుర్తొచ్చి అలా వచ్చిందంతే అది. హ్మ్. అంటే మిరాకిల్స్ అంటే ఏంటి? అలా మిరాకిల్స్ అంటే ఏం లేదు. కొన్ని రేపటికి రేపు ఈ ఈవెంట్ పెట్టగలం అనుకుని, అది మళ్ళీ మా ఫ్రెండ్ శ్రేయస్ శ్రీనివాస్ పెట్టడం. అది పాజిబుల్ చాలా చోట్ల వేరే గ్రౌండ్స్ లేకపోవడం. ఇట్లా సంథింగ్ ఈ పెద్ద సినిమాలకి ఎప్పుడైనా సరే ఈ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటిల్ని యాక్సెప్ట్ చేస్తూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్తూ కానీ ఆ స్ట్రెస్ వస్తది. అన్నీ వస్తాయి. ఇదొక పెద్ద ఎక్స్‌పీరియన్స్. గొప్ప ఎక్స్‌పీరియన్స్ అంతే. హ్మ్. అంటే ఎప్పుడు స్టబాన్‌గా ఉండే మారుతి ఒక్కసారిగా అలా బరస్ట్ అవ్వటం అనేది బరస్ట్ కాదండి అది. అవి ఎమోషను నెక్స్ట్ ఆయనకి, నాకు తెలుస్తది. హ్మ్. అంటే ఆయన వచ్చి కూర్చొని తెలియని వచ్చిందది. అది ప్రేమ అంతే. హ్మ్. అంటే అది దుఃఖకరమైన ఏడుపు కాదది. ఆనంద బాష్పాలు. ఆఫ్‌కోర్స్. అంటే అంతే. 3 ఇయర్స్ తాలూకు సినిమా తాలూకు ఆ హెవీనెస్ అంతా ఒక్కసారిగా దిగిపోయినట్టు ఆహ్, ఖచ్చితంగా అదైతే దిగింది. హ్మ్. ఆ రోజు. నేను ఏ డే కోసం అయితే ఎదురు చూసానో, ఆ డే వచ్చింది అనే ఆనందం అంతే అది. అంటే ఇంకోటి గూడా ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో అసలు 'రాజా సాబ్' సినిమా అనుకున్నప్పటి నుంచి అనౌన్స్‌మెంట్ జేసిన దగ్గర నుంచి హారర్ థ్రిల్లరు, 'ప్రభాసు' ఇలా చాలా లైట్‌గా తీసుకున్న ఇవి మనం చూస్తూనే ఉన్నాం. మీకు అవును. గూడా కనిపిస్తూనే ఉంది ఇది. అవునవును. సో, ఎట్ లాస్ట్ కాదు. అవన్నీ వాళ్ళనుకున్నంత ఈజీ గాదు. ఇది చేసి చూపిచ్చాము. హాలీవుడ్ లెవెల్‌లో ఒక హారర్ సినిమాని అది గూడా ఒక స్టార్ హీరోతో ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇమేజ్ ఉన్న ఒక స్టార్ హీరోతో చేశామన్న ఇది అవును. దాని తాలూకు ఇది మాకు స్టేజ్ మీద కనిపిచ్చిందది. పోనీలెండి సార్. అది రిఫ్లెక్ట్ అయితే చాలు కదా! అల్టిమేట్‌గా. హ్మ్. ఎందుకంటే ఒకటే ఇప్పుడు ఇక్కడ నాన్ సింక్ కాంబినేషన్ ఇది. అంటే మిడ్ రేంజ్ సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న ఒక మారుతి ఒక 10 ఇయర్స్ తర్వాత ఒక వ్యక్తి ఇక్కడ ఏ డైరెక్టర్ అయినా సరే ఎలా ఉంటదంటే మాక్సిమం అతనేంటో మనకి 10, 12 సంవత్సరాల్లో తెలిసిపోద్ది ఫుల్‌గా. ఇంకా అంతకు మించి అతనేమి కొత్తగా ఏమి చేయడు జనరల్‌గా. నెక్స్ట్ నాకేంటంటే స్లోగా నా కంటెంట్ క్వాలిటీ తగ్గిన తర్వాత వచ్చిన పెద్ద ఆపర్చునిటీ ఇది. ఇంత పెద్ద ఆపర్చునిటీ చేయడానికి కోసం నేను జనరల్ కంటే ఎక్కువ 100 టైమ్స్ ఎక్కువ ఉపయోగించాలి బ్రెయిన్. హ్మ్. అప్పుడే ఇది రీచ్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇతను ఇంత క్వాలిటీ తగ్గిన టైంలో తెలియకుండా ఇంత 'ప్రభాస్' గారు ఎలా ఆపర్చునిటీ ఇచ్చారు. యాహ్! ఇతనిలో మేమందరం చూడంది ఆయనేం చూసాడు. 10, 12 సంవత్సరాలు బట్టి ఈ డైరెక్టర్ ఇంతే తీయగలుగుతాడని మేము నమ్మితే, ఈయనేంటి అసలు ఇంత పెద్ద బాధ్యత అందులో ఆయన కెరియర్ బెస్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. ఆ టైంలో ఆయనెందుకు ఇంత కిందకి దిగాడు? ఇలాంటి రిస్క్‌లు ఎందుకు చేస్తున్నాడు? హ్మ్. అని చెప్పి ఇట్లా రకరకాలు ఇవి వస్తూ ఉంటాయి కదా! ఇవన్నిటిని దాటుకునేది అల్టిమేట్‌గా ఏంటంటే మంచి సినిమా ఇవ్వటం. మంచి సినిమా ఇవ్వాలి అనంటే 'ప్రభాస్' గారితో మళ్ళీ అన్ని రకాలు సాధ్యం కావు. మనం హ్మ్. ఏదంటే అది రాసేసి ఇది యాక్టింగ్ చేసేయండి అని చెప్పలేం. ఆయన మనసుకు నచ్చాలి. ఆయనకది కొత్తదనం ఉండాలి. ఆయన చెప్పే డైలాగు, చేసే యాక్టింగు, వే ఆఫ్ స్క్రీన్ ప్లే, ఆయన సినిమా అన్ని కోణాల్లోనూ యాక్చువల్‌గా అది బెస్ట్ ఉంటే గాని దాంట్లోకి 'ప్రభాస్' గారిని తీసుకురాలేం. హ్మ్. ఇది ఇంత బెస్ట్ చేయడానికి కోసం యాక్చువల్‌గా ఇతను ఏం చెప్పుంటే అతను అంత ఇన్‌స్పైర్ అవుతాడు. ఏం చెప్పుంటే అసలు ఈ సినిమా షూటింగ్ దాకా ఎళ్తది. నెక్స్ట్ ఏం చెప్పుంటే ఇది షూటింగ్ అయ్యి జనంలోకొస్తది. ఇదంతా కాదులే అసలు ఇయన్నీ జరిగే పనులు గావు. ఇదసలు అవ్వదు అని చాలామందేంటంటే ఇలాంటివి చాలా జరిగి ఆగిపోద్దిలే ఇది.
ఇదేం ఉండదని. హ్మ్. టీజర్ ఏసిన తర్వాత అరె! బానే ఉంది. మరి సినిమా అంతా ఇలాగే ఉంటదా? చూద్దామని. సాంగ్ ఏసిన తర్వాత లేదు, లేదు, లేదు కొంచెం అది సాంగ్ యావరేజ్‌గా ఉంది. మనం అనుకున్నట్టే అదే రేంజ్‌లో ఉంది. క్వాలిటీ ఏం లేదని. మళ్ళీ ఇంకొక ట్రైలర్ పడంగానే ఇదేంటి క్వాలిటీ ఉంది. ఇది మళ్ళీ మనకు అర్థం కావట్లేదేంటి? మళ్ళీ ఇది బానే ఉంది అని ఆడియన్సు వచ్చిన కంటెంట్‌ల్లోనూ వాళ్ళ టేస్ట్‌కి, ఇక్కడ జరిగిన సినిమాకి వాళ్ళ మధ్యన ఇమాజినేషన్స్‌కి అనుగుణంగా అనుగుణంగా మార్చుకొని ఈ కన్‌ఫ్యూజన్ ఎక్కువైపోయి హ్మ్. చివరికి లేదు ఇంత పెద్ద 3 నిమిషాల ట్రైలరు ఇది ఇంతేశారు అనంటే, సినిమాలో ఇంత కంటెంట్ ఉంటేనే అది ట్రైలర్ అదే. వస్తది బయటికి. లేకపోతే రాదు అని రీసెంట్‌గా ఇది ఏసిన ట్రైలర్ వల్ల ఫిక్స్ అయ్యారు. లేదు ఈ సినిమా క్వాలిటీ సినిమా మనం చూడబోతున్నాము. ప్రభాస్ గారు ఏదో చాలా గట్టిగానే యాక్ట్ చేశారనేది ఎవ్రి ఫ్రేమ్ కనిపిస్తుంది.